హలో గాయస్, నేను మీ గీత. మీరు కనుక ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతూ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీలాగే వేరే వాళ్ళకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నార్మల్గా మనం ఇంటర్వ్యూ అనగానే కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రిపేర్ అవుతాం, యాప్టిట్యూడ్ రౌండ్ కోసం ప్రిపేర్ అవుతాం, కానీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ మాత్రం నెగ్లెక్ట్ చేస్తాం. బట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ మీ ప్రొఫైల్ మీద చాలా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే మోస్ట్లీ అన్ని ఇంటర్వ్యూస్లో ఇది స్టార్టింగ్లోనే అడుగుతారు కాబట్టి స్టార్టింగ్లోనే ఇంటర్వ్యూవర్కి మీ ప్రొఫైల్ మీద ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో అస్సలు లైట్ తీసుకోవద్దు సెల్ఫ్ ఇంట్రడక్షన్ని. అండ్ ఎలా హ్యాండిల్ చేయాలో ఈరోజు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో నేనైతే మీకు ఏం చెప్పానా, సో అసలు సెల్ఫ్ ఇంట్రడక్షన్ వల్ల ఎందుకు ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందంటే ఒకసారి ఆలోచించండి. ఆల్రెడీ మీరు రెజ్యూమే తీసుకెళ్ళి రిక్రూటర్ ముందే పెడతారు, మీ ప్రొఫైల్ మొత్తం ఆయనకు తెలుస్తుంది. స్టిల్ వై వాళ్ళు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని అడుగుతారు? ఎందుకంటే వాళ్ళు మీ బాడీ లాంగ్వేజ్ని, కమ్యూనికేషన్ స్కిల్స్ని, కాన్ఫిడెన్స్ని టెస్ట్ చేయాలనుకుంటారు కాబట్టి. ఇప్పుడు మనం అది ఎలాగో చూద్దాం. బాడీ లాంగ్వేజ్, మీరు ఇంటర్వ్యూయర్ ముందు కూర్చున్నప్పుడు చైర్లో స్ట్రైట్గా కూర్చోండి. సైడ్స్కి చూడటం కానీ అలా చేయొద్దు. ఒక చిన్న స్మైల్తో ఇంటర్వ్యూని ఫేస్ చేయాలి. కమ్యూనికేషన్ స్కిల్స్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంటర్వ్యూ చాలా ప్రొఫెషనల్ ప్రాసెస్ కాబట్టి సింపుల్ అండ్ పొలైట్ వర్డ్స్తో మిమ్మల్ని మీరు ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ట్రై చేయండి. కాన్ఫిడెన్స్, మీరు ఏం మాట్లాడినా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడండి. మాట్లాడే మధ్యలో గ్యాప్స్ అండ్ ప్యానిక్నెస్ లేకుండా చూసుకోండి. అసలు సెల్ఫ్ ఇంట్రడక్షన్లో మనం ఏమేమి ఇంక్లూడ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. గ్రీటింగ్స్, మన పర్సనల్ ఇన్ఫో, ఐ థింక్ నేమ్ లాంటివి, అండ్ మన నేటివ్ ప్లేస్, క్వాలిఫికేషన్స్, హాబీస్, స్ట్రెంగ్త్స్, అచీవ్మెంట్స్ అండ్ గోల్స్. మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే గ్రీటింగ్స్, ఇది నార్మల్గా అయితే ఎవరు ఇంక్లూడ్ చేయరు. ఐ మీన్ మోస్ట్లీ ఎవరు ఇంక్లూడ్ చేయరు. వీక్నెస్ కూడా ఇంక్లూడ్ చేయలేదు, మీరు అది కూడా గమనించాలి. ఎందుకు అంటే గ్రీటింగ్స్, ఇది మీరు ఒక గ్రీటింగ్తో స్టార్ట్ చేయడం వల్లనే అక్కడే మీకు ఒక పొలైట్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ అయిపోతుంది. వీక్నెస్, ఎప్పుడు కూడా మన వీక్నెస్ని ఇంటర్వ్యూలో చెప్పొద్దు. గోల్స్లో మళ్ళీ మనం షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ రెండు ఉంటాయి. ఇవి మీరు ఒకసారి ఒక స్నిప్ లాగా తీసేసుకోండి, రఫ్గా యూజ్ అవుతుంది. కంటెంట్లోకి వెళ్దాం. అండ్ మనం మళ్ళీ వీటన్నిటిని బ్రీఫ్గా చూద్దాం. గ్రీటింగ్స్, మ్యాక్సిమం అందరూ ఇంట్రడక్షన్ అనగానే హాయ్ సార్, మై నేమ్ ఈజ్ అని చెప్పేస్తుంటాం, కానీ అది కరెక్ట్ కాదు. మీరు ఎలా స్టార్ట్ చేయాలంటే హాయ్ సార్ ఆర్ హాయ్ మేడం, ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ, లేదా థ్యాంక్ యూ ఫర్ అలవింగ్ మీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఇలా చెప్పడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక ఇంప్రెషన్ అనేది క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ మీ నేమ్, చాలా సింపుల్గా చెప్పండి. లైక్ ఐ ఆమ్ రామ్ ఆర్ మై నేమ్ ఈజ్ రామ్, ఇలా చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి నేటివ్ ప్లేస్, ఇక్కడ మీరు మీ నేటివ్ ప్లేస్ ఏంటో చెప్పండి. అండ్ కావాలంటే మీ ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. జస్ట్ లైక్ ఐ బిలాంగ్ టు ఏ జాయింట్ ఫ్యామిలీ, అట్లా. నెక్స్ట్ వచ్చేసి మన క్వాలిఫికేషన్స్ అన్నమాట. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసినట్టయితే మీరు ఆటోమేటిక్గా 10th, ఇంటర్, డిగ్రీ, గ్రాడ్యుయేషన్ అని చెప్తుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. మనం ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నామో లేకపోతే రీసెంట్ స్టడీస్ నుంచి చెప్పాలి. జస్ట్ లైక్ గ్రాడ్యుయేషన్, డిగ్రీ, ఇంటర్, ఎస్ఎస్సి. సో మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం హౌ టు డూ ఇట్ అని చెప్పి. ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ XYZ కాలేజ్ విత్ ఎ పాసింగ్ స్కోర్ ఆఫ్ 95% ఇన్ ద ఇయర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ అలాగే డిగ్రీ, ఇంటర్, ఎస్ఎస్సి. హాబీస్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఇక్కడ వచ్చేసి జనరల్గా మీ హాబీస్ రీడింగ్ బుక్స్ అలాంటివి కాకుండా కొంచెం యూనిక్గా చెప్పడానికి ట్రై చేయండి. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే కాలేజ్లో మీరు స్టడీస్ కాకుండా ఇంకా దేంట్లో అయితే యాక్టివ్గా ఉండేవాళ్ళో అది మీరు ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ లైక్ డాన్సింగ్ కానీ, కల్చరల్ హెడ్గా ఉండడం కానీ, అలా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇంకా స్ట్రెంగ్త్స్ అండ్ యువర్ టెక్నికల్ స్కిల్స్ అన్నమాట. మీరు ఎలా స్టార్ట్ చేయొచ్చు అంటే మై స్ట్రెంగ్త్స్ అని అనక్కర్లేదు, డైరెక్ట్గా ఐ కెన్ బి ఏ మల్టీ టాస్కర్
ఐ కెన్ వర్క్ విత్ పంక్చువాలిటీ అండ్ హార్డ్ వర్కర్, ఐ కెన్ బి ఏ టీమ్ ప్లేయర్. అంటే ఇండివిజువల్గానే కాకుండా టీమ్స్లో కూడా నేను వర్క్ చేయగలను అని మీనింగ్ అనమాట. టెక్నికల్ స్కిల్స్, సాఫ్ట్వేర్ ఫీల్డ్ వాళ్ళైతే ఇక్కడ మీరు నేర్చుకున్న ప్రోగ్రామ్స్ అన్ని మెన్షన్ చేయొచ్చు. ఆర్ఎల్స్ మీరు సిస్టమ్ని ఎలా హ్యాండిల్ చేయగలరు, ఇలాంటి స్కిల్స్ అన్ని మీరు అక్కడ మెన్షన్ చేయొచ్చు. జస్ట్ లైక్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఇలా అన్ని. అచీవ్మెంట్స్, యూ కెన్ మెన్షన్ ఎనీ అచీవ్మెంట్ ఇంటర్న్షిప్స్ హియర్. అంటే మీరు ఏదైనా అచీవ్మెంట్స్ కానీ ఇంటర్న్షిప్స్ ఈ జాబ్ కన్నా ముందు చేసినట్లయితే అవి మీరు మెన్షన్ చేయొచ్చు. లేకపోతే ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకుంటే మీకు అవి సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఆ సర్టిఫికేట్స్ ఏంటో కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. ఒక్కొక్కసారి కాలేజ్లో కూడా మనకు చాలా అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ వస్తాయి. లేదంటే మీ మేజర్ ఆర్ మైనర్ ప్రాజెక్ట్ గురించి కూడా మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే ఇక్కడ మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అక్కడ వర్క్ చేసిన టాస్క్ అండ్ ప్రాజెక్ట్ గురించి కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గోల్స్, షార్ట్ టర్మ్ గోల్స్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్. ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా, రెండు గోల్స్ లాగా మీరు చెప్పండి. అదేంటంటే వినడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. మీకు ఒక కెరీర్ మీద ఒక మోటో ఉన్నట్టు వాళ్ళకి అనిపిస్తుంది. షార్ట్ టర్మ్ గోల్స్, మై షార్ట్ టర్మ్ గోల్ ఈజ్ టు ప్లేస్ ఇన్ ఎ రెప్యూటెడ్ కంపెనీ లైక్ ద అని చెప్పి మీరు ఏ కంపెనీకి అయితే ఇంటర్వ్యూకి వెళ్తారో అది ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పేసేయండి. మై లాంగ్ టర్మ్ గోల్ ఈజ్ టు మూవ్ ఏ బెటర్ పొజిషన్ ఇన్ దిస్ ఫీల్డ్ అండ్ ప్రూవ్ మై సెల్ఫ్. చాలు. సో ఇది మనకు సెల్ఫ్ ఇంట్రడక్షన్లో సరిపోతుంది. దీంతో పాటు ఇంకొన్ని నేను మీకు చెప్తాను. అదేంటంటే ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి డ్రెస్సింగ్. మీరు సాధ్యమైనంత వరకు ఫార్మల్గా వెళ్ళడానికి ట్రై చేయండి. అది కూడా లైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకోవడానికి ట్రై చేయండి. బాయ్స్ అయితే షూస్ మస్ట్. అండ్ మీ రెజ్యూమే ఇది కూడా చాలా క్లియర్గా ఉండేటట్టు, మరీ ఫ్యాన్సీ మోడల్స్ కాకుండా ఒక నీట్ మోడల్ ఉండేలాగా చూసుకోండి. మీ రెజ్యూమేలో మీరు ఏవైతే మెన్షన్ చేస్తున్నారో అవన్నీ మీకు ఒక క్లారిటీ ఉండేలాగా చూస్తాం. చాలామంది వేరే వాళ్ళ రెజ్యూమే కాపీ పేస్ట్ చేసి జస్ట్ ఎడిట్ చేసుకుంటారు. స్టిల్ అలా చేసినా కూడా అందులో ఏమేమి ఉన్నాయో మీరు ఒకసారి క్లియర్గా చూసుకోండి. ఆల్సో రెజ్యూమేలో మెన్షన్ చేసిన మెయిల్ అండ్ ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. అప్పుడైతేనే మీకు వాళ్ళ నుంచి అప్డేట్స్ అనేవి ఇన్ టైంలో వస్తాయి. ఆల్సో మీరు ఇవన్నీ ప్రిపేర్ అయినా కూడా కాన్సెప్ట్ కానీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ కానీ డ్రెస్సింగ్ కానీ ఎంత ప్రిపేర్ అయినా కూడా ఇంకొక ఫ్యాక్టర్ ఉంది, టైంకి వెళ్ళడం. మ్యాక్సిమం ఇంటర్వ్యూకి 1 or 2 hours ముందు వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్సో లైక్ చేయండి. అప్పుడైతేనే మీలా చాలామందికి ఈ వీడియో యూజ్ అవుతుంది.